ఇవాళ మనము ఇమ్యూనిటీ బూస్టర్స్ చలికాలంలో తీసుకోవాల్సిన ఆహారాలు, వాటిలో మనకి వాటి వల్ల వచ్చే ఉపయోగాల గురించి, ఏ ఆహారం తీసుకుంటే మనకి ఆరోగ్యానికి మంచిదనే విషయం మాట్లాడుకున్నట్టయితే, ఈ సీజన్లో మనకి ఈజీగా దొరికేది ఇమ్యూనిటీ, మంచి నేచర్ మనకి ఇచ్చింది ఇమ్యూనిటీ బూస్టర్ ఏంటంటే మనకి ఆమ్లా, ఉసిరికాయలు. సో ఉసిరికాయల్లో ఉండే విటమిన్ సి మనకి ఈజీగా మనకి అవైలబుల్. అట్ ద సేమ్ టైం దీనివల్ల మనకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. అండ్ ముఖ్యంగా ఆరెంజెస్. సో ఆరెంజెస్ కూడా మనకి సంత్రా, మోసంబి కూడా మనకి సీజన్లో బాగా అవైలబుల్ ఉంటాయి. సో దీనివల్ల కూడా మనకి విటమిన్ సి సమృద్ధిగా దొరికేసేసి దానివల్ల కూడా మనకి ఇమ్యూనిటీని కొంచెం బూస్ట్ చేస్తుంది. సో చాలామందికి మనకు నోషన్ ఏంటంటే, ఊర్లలో ఏంటంటే సర్ది ఉన్న వాళ్ళు సంత్రా తినొద్దని అడుగుతూ ఉంటారు చాలామంది పేరెంట్స్ వచ్చేసి. అట్లాంటిది ఏం లేదు. సర్ది ఉన్న వాళ్ళు పుష్కలంగా సంత్రా తినొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అట్లాగే ముఖ్యంగా చక్కెర బదులు ఈ టైంలో మనకి పిల్లలకి కొంచెం బెల్లంని కలుపుకున్నట్టయితే, సో బెల్లం ఆటోమేటిక్గా మనకి కొంచెం వేడి పదార్థం అని మనందరికీ తెలుసు, కొంచెం వేడి చేస్తుందని చెప్పి శరీరం లోపల. కాబట్టి షుగర్కి బదులుగా కొంచెం బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. ఇమీడియట్గా మనకి బెల్లంతో కలిపిన స్వీట్లు ఏదైనా సరే మనకి దానివల్ల కొంచెం ఇమీడియట్ ఎనర్జీ, అట్ ద సేమ్ టైం శరీరానికి కొంచెం వేడి చేస్తుందని మనం అనుకోవచ్చు. అట్లాగే ఈ సీజన్లో మనకు బాగా దొరికే పదార్థాలు, పుష్కలంగా దొరికేది స్వీట్ పొటాటోస్, మొరంగడ్డలు అంటాం చాలా ఊర్లలో. సో ఈ స్వీట్ పొటాటోస్లో మనకి ఫైబర్ కంటెంట్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం షుగర్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం మనకి విటమిన్ ఏ కూడా సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి సో దీని ద్వారా మనకి ఆటోమేటిక్గా రిచ్ ఫుడ్, మంచిగా ఎనర్జీ రిచ్ ఫుడ్ అండ్ ఇమ్యూనిటీ రిచ్ ఫుడ్. అట్లాగే మనము ఘీని మనము ఈ సీజన్లో వాడచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే చాలామంది ఘీ తింటే ఇబ్బంది ఏం లేదు. సో దీనివల్ల ఈ ఘీ అనేది మనకి దీంట్లో అన్నీ కూడా సమృద్ధికరమైన గుడ్ ఫ్యాట్ కాబట్టి దీనివల్ల ఇది కూడా ఎనర్జీ బూస్టర్, అట్ ద సేమ్ టైం ఎనర్జీ రిచ్ ఉన్న పదార్థం. సో వీటితో పాటు మనం చేయాల్సింది ఏంటంటే హైడ్రేషన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఈ దాహం అవ్వట్లేదని చెప్పేసి చలికాలం లోపల చాలా మటుకు నీళ్ళు తాగం. మనకు తెలియకుండా హీట్ లాస్, మనము ఎండలో కూర్చుంటాం చాలామంది. అట్లాగే ఎండలో కూర్చునే ప్రయత్నం చేస్తారు, ఎండలో ఆడుకునే ప్రయత్నం చేస్తారు చలి ఎక్కువ ఉందని చెప్పేసి. కాబట్టి సో మనకు తెలియకుండా హీట్ లాస్ అయ్యే హీట్ వల్ల వాటర్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. హైడ్రేషన్ని మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే ఈ సీజన్లో మనకి ఆకుకూరలు అంటే మనకి అందరికీ అందుబాటులో ఉండే అన్ని రకాల ఆకుకూరలు కాబట్టి పిల్లలకి ఆహారంలో ఇవ్వగలగాలి. దీంట్లో ఉండే అన్ని విటమిన్స్, తర్వాత మినరల్స్, అట్ ది సేమ్ టైం ఐరన్, సో ఇవన్నీ సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేసే పదార్థాలు. ఈ తగినంత ఇట్లాంటివి తీసుకున్నట్టయితే డెఫినెట్గా ఈ ఆహార అలవాట్లని అట్లాగే కొంచెం కవర్ చేసుకోవడం వల్ల మనకి రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.